ఏపీలో బాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. విశాఖపట్నం, గుంటూరులో వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. విశాఖ జాతీయ రహదారిని దిగ్బంధించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. కూటమి మేనిఫెస్టో, సూపర్ 6 పోస్టర్లను దగ్ధం చేసి ధర్నాలు నిర్వహించారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వైసీపీ శ్రేణుల నిరసనలకు పోటీగా రాక్షస పాలన ముగింపునకు 2 ఏళ్ల పేరుతో టీడీపీ నిరసన చేపట్టింది. నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరి వైఎస్ జగన్మోహన్ ఆదేశం మేరకు కూడా నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాల్లో మున్సిపాలిటీలో కూడా మరి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా పార్టీ నేతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఈ 2 ఏళ్ల మరి వెన్నుపోటు పాలన, చంద్రబాబు గారు 2 ఏళ్ల వెన్నుపోటు పాలన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2 సంవత్సరాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్నికల మంది సూపర్ 6లు 7లు 8లు 9లు అని చెప్పిన ఈ పెద్ద మనుషులు ఈ రోజు ఏది కూడా ఇవ్వలేని పరిస్థితి. పాపం చాలా మంది నమ్మారు ఎన్నికల ముందు మరి చంద్రబాబు గారు మా పథకాలన్నీ కూడా బాగా ఇష్టం అని చెప్పి నమ్మారు. ఆనాడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ పథకాలు ఇచ్చినప్పటికి కూడా ప్రజలందరూ కూడా ఇంకంతగా బాగుంటుందని ఉద్దేశం మీద చంద్రబాబు గారి మీద ఓట్లేసి నమ్మి మోసపోయి ఈ రోజు మరి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు అందరూ కూడా. ఎందుకంటే ఈ రోజు కేవలం నర్సీపట్నం నియోజకవర్గం గురించి మాట్లాడతాం. ఈ రోజు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 3,000 రూపాయలు వస్తుందని చెప్పి చాలా మంది ఆ రోజు ఓట్లేసి గెలిపించారు నమ్మి. ఈ రోజు చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 10,000 మంది మరి ఇక్కడ 3,000 రూపాయలు చెప్పిన 10,000 మంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. అంటే నిరుద్యోగం ఒకరికి 24 నెలలు అయింది. సుమారుగా 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగుడు బాకీ ఉన్నారు. అంటే 72,000 అంటే ఈ రోజు 10,000 చొప్పున చూస్తే నర్సీపట్నం జిల్లాలో సుమారుగా 72 కోట్ల రూపాయలు ఈ నర్సీపట్నం జిల్లాలో నిరుద్యోగులందరూ కూడా ఈ చంద్రబాబు గారు, అయ్యన్ పత్రి గారు బాకీ ఉన్నారన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా తల్లికి వంద అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా 15,000 రూపాయలు ఇస్తారంటే పాపం అందరూ నమ్మారు. అంటే ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఒకరే ఇచ్చారు, ఇప్పుడు ఎంతమంది మంది ఇస్తారని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓట్లేస్తే మొదటి సంవత్సరం సుమారుగా 30,000 మంది ప్రజలు ఉన్నారు. ఈ రోజు విద్యార్థులు అంటే సుమారుగా 51 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం వదిలేశారు. ఏపీలో నిరసనలు వ్యక్తమవడం మనం చూస్తున్నాం. రాక్షస పాలనకి 2 ఏళ్లు అంటూ కూడా టీడీపీ వాళ్ళు, అలాగే వైసీపీ వాళ్ళు వెన్నుపోటుకి 2 ఏళ్లు అంటూ కూడా ఏ విధంగా అయితే బ్యానర్లు నిర్వహించి బ్యానర్లు పట్టుకుని ధర్నాలు కొనసాగిస్తున్నారో రోడ్లపైకి వచ్చి మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఏంటనే డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మొత్తమే చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఇటు గుంటూరుకు సంబంధించిన గుడిజకుంటకు సంబంధించి నగరం అయితే పూర్తిగా రాజకీయ రంగాన్ని తీసుకొని పడతారు. పూర్తిగా చూసుకుంటే ఇటు ఏదైతే ఈ టీడీపీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లోని బాబు వెన్నుపోటు 2 ఏళ్ల పేరుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు బాధ్యత ఇప్పటికీ నిరసన చేపట్టే పరిస్థితులు కనపడుతుంది. మరోవైపు విశాఖలో వైసీపీ శ్రేణులు జాతీయ రహదారి సరిగ్గా కూడా ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో అయితే ఇప్పటికీ రోడ్డుపై చేసుకుని పరిస్థితుంది. అయితే మరోవైపు చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వంకి అది మేనిఫెస్టోలు కానీ అది సూపర్ 6 సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫ్లెక్సీ ఉంటాయో అది గవర్నమెంట్ పత్రికలతో కలిపి. మరోవైపు ఇటు వైసీపీకి సంబంధించి ఏదైతే గత 24 జూన్ 4న అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత వైసీపీ ఇది ఏదైతే ఓడిపోవడంతో ఇటు టీడీపీ అయితే ఇటు బీజేపీ, జనసేన మరియు టీడీపీ కలిసి కూటమి అయితే ఏర్పాటు చేస్తారో అది ఇప్పటికి కాదు 2 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఇటు వైసీపీకి ఏదైతే అరాచక పాలనకి 5 ఏళ్ళు ముగింపుతో అయితే 5 ఏళ్ళు ముగిస్తుంది అని చెప్పి కూడా ఇటు టీడీపీ శ్రేణులు అయితే కదా ఫ్లెక్సీస్ అయితే పోటీకి నిరసన కార్యక్రమం చేపడతాం. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇటు వైసీపీ రాక్షస పాలన ముగింపు 2 ఏళ్ల పేరుతో టీడీపీ నిరసన చేస్తుంటే మరోవైపు ఇటు బాబు వెన్నుపోటుకి 2 సంవత్సరాల పేరుతో వైసీపీ నేతలు అయితే ఇప్పటికే పూర్తి గుంటూరు కానీ విజయవాడ విశాఖపట్నం రాష్ట్రాలతో పూర్తిగా నిరసన చేపట్టే పరిస్థితిగా కనబడుతుంది. మరోవైపు గుంటూరులో అయితే ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఆయన ఆసుపత్రికి గల వైసీపీ శ్రేణులు గుంటూరులో అయితే భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. పోటాపోటీగా ఒకరికొకరు ఫ్లెక్సీలు చూపించుకుంటూ కూడా పోటీ కాల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. శివ, అసలు ఈ నిరసనలకి పోలీసుల నుంచి అనుమతి ఉందా? నిరసనలకి ప్రత్యేకంగా అనుమతి అంటూ ఏది లేదు. ఏదైతే ఇక్కడ బాబు ఏదైతే ఇటు టీడీపీకి సంబంధించి అయితే కనుక టీడీపీ అధికారంలో 2 ఏళ్ళు అయింది కాబట్టి 2 ఏళ్ళు కాదు 2 ఏళ్లతో ఏమైతే చేద్దామనే ప్రజలో తీసుకెళ్తూ అలాగే గత ప్రభుత్వం గత వైసీపీ 5 ఏళ్ల పాటు కూడా ప్రభుత్వం నిర్వహించిన ప్రభుత్వం నిర్వహించిన టైంలో ఏవైతే కదా
డిఎస్సీకి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి అవి చూసుకుంటూ పూర్తిగా డబ్బులు తీసుకుని అటు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందంటూ ఇటు వైసీపీని టీడీపీ వ్యతిరేకిస్తూ పూర్తిగా జనాల్లోకి వైసీపీ యొక్క పాలన ఏ విధంగా ఉంది, ఆ రోజు ప్రజలు ఎలాంటి నష్టాలపై ఇచ్చారు, అలాగే వాళ్ళు చేసిన విధ్వంసం ఏంటి అనేది వైసీపీ శ్రేణులు అయితే ఈ టీడీపీ శ్రేణులు అయితే వైసీపీ మీద తీసుకుని జనాల్లో తీసుకెళ్లే పరిస్థితి ట్రై చేస్తే, మరోవైపు చూసుకుంటే ఇటు వైసీపీ పూర్తి భిన్నంగా వైసీపీ బాబు సపోర్ట్కి ఇటు ఏదైతే బాబు గతంలో ఇది వెన్నుపోటు ప్రజలు 2 ఏళ్ళకి ఎలా పొడిచాడు, ఈ మేనిఫెస్టోలు ఏదైతే ఉందో మేనిఫెస్టో సంబంధించి ఇప్పటికీ ఇక్కడ ఏ ఒక్క హామీగా తీర్చలేంటూ వాళ్ళు ఒక ఏదైతే బాబు టీడీపీకి సంబంధించిన మేనిఫెస్టో ఉందో అది ఫెయిల్యూర్ అంటగా జనాలు తీసుకుని ఇటు ప్రస్తుతం చూస్తున్న పోలీసులు కూడా వీళ్ళు అదుపు చేసే పరిస్థితి అంటే అనుమతులు ర్యాలీ పూర్తి స్థాయిలో అనుమతి కలుగుతుందో ఇటు వల్ల ప్రమాదాలు చోటు చేసిన పరిస్థితి ఉంటుందో ఇటు పోలీసులు అనుమతి కూడా ఇచ్చినట్టారు. కానీ ఇటు పోటాపోటీ రెండు ఏదైతే ఇటు టీడీపీ కానీ వైసీపీ శ్రేణులు కానీ అధికార అదే పార్టీ వచ్చే పిలుపు మేరకు అయితే పూర్తిగా ఇటు ర్యాలీ చేపడతారు. థ్యాంక్ యూ శివ.